హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 47వ భాగం. ఇక తప్పక శ్రావణి చేసిన మోసం కూడా మాలిని చెప్పేసరికి ఆశ్చర్యపోయింది తేజు. వాడి జీవితం దాని గబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. నేను ఎంత చెప్పినా వినడం లేదు. వాడి జీవితం నాశనం అయిపోతుంది తేజు. నాకు ఈ ఒక్క సహాయం చేయి, వాడిని పెళ్లి చేసుకో అని చేతులు పట్టుకుని ఏడుస్తూ బ్రతిమాలితే ఆమె బాధకి కరిగిపోయింది తేజు. తన ప్రాణమైన అభి లైఫ్ అలాంటి అమ్మాయి చేతిలోకి వెళ్ళకూడదని తన లైఫ్ గురించి ఆలోచించకుండా పెళ్లి చేసేసుకుంది. తేజు అభిని ప్రేమించిందని మాలిని గారికి కూడా తెలియదు. అభికి పెళ్లి ఇష్టం లేదని తెలిసాక వంశీ, పూజ తేజుని పెళ్లి చేసుకోవద్దనే చెప్పారు. కావాలంటే అతను మారిన తర్వాత చేసుకో అన్నారు. కానీ అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదని వాళ్ళిద్దరి సహాయంతోనే పెళ్లిపీటల మీద కూర్చుంది. అతని కోసం పెళ్లిలో మోసం చేయడానికి కూడా వెనకాడలేదు. కానీ అతని పక్కన పీటల మీద కూర్చున్నాక ఎంత కంగారు పడిందో, నిజం తెలిసాక అతని కళ్ళల్లో ఆమె మీద ఎంత కోపం, ద్వేషం చూడాల్సి వస్తుందో అని వణికిపోయింది. పెళ్లికి ముందు వరకు అభి తనకి దక్కుతాడో లేదో అన్న మీమాంసలోనే ప్రేమించింది. కానీ అభితో పెళ్ళయ్యాక మాత్రం తన జీవితాన్ని పూర్తిగా అతనితోనే ముడివేసుకుంది. ఏం జరిగినా కూడా అభితోనే ఉండాలని, అతని కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయాలని నిశ్చయించుకుంది. అభి ఎన్ని మాటలన్నా, తిట్టినా, కొట్టినా, కోపడినా నవ్వుతూనే అతనికి బదులిచ్చేది. అభి ఎన్నిసార్లు తనని అవమానించినా నా భర్తనే కదా అనుకునేది. కానీ తన్నెప్పుడు నిన్ను ప్రేమించానని అభికి చెప్పాలనుకోలేదు. అలా చెప్తే అతని దృష్టిలో తను మరింత చులకన అయిపోతుంది. తన ప్రేమని అభి ఎక్కడ తీసి పడేస్తాడో అని భయపడేది. అప్పటికే డబ్బు కోసమో పగ కోసమో పెళ్లి చేసుకుంది అనుకుంటూ తేజుని శత్రువులా చూస్తున్న అభి దగ్గరికి వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే పెళ్లి చేసుకున్నాను అంటే అభి నమ్ముతాడా? అదంతా అబద్ధం అనుకుంటాడు. పాజిటివిటీ కోసం నాటకాలు ఆడుతుంది అనుకుంటాడు. నమ్మినా తన ప్రేమకు విలువిస్తాడా? లేదు అని అనిపించింది తేజుకి. అందుకే తనెప్పుడు తన ప్రేమని అతని ముందు బయట పెట్టలేదు. ఇదంతా వంశీ అభికి చెప్తున్నాడు. మీకు అర్థం అవడానికి నా నెరేషన్లో చెప్పడం జరిగింది, గమనించగలరు. తనకి తెలిసిందంతా చెప్పాడు వంశీ. అంతా విన్నాక తేరుకోవడానికి సమయం పట్టింది అభికి. తేజు చిన్నప్పటి ఫోటో చూశాక, వంశీ జరిగింది చెప్పాక మెల్లగా అభి మెదడులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల దొంతర కదిలి ఆనాటి స్మృతి కళ్ళలో మెదిలింది. 12 సంవత్సరాల ఆ వయసు నుంచి నన్ను ఇష్టపడుతూ మా ఇద్దరికి పెళ్లి చేస్తారని తెలిసి ప్రేమించిందా? నా కోసం 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తుందా? తనలో తనే అనుకుంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు అభి. నువ్వెంత షాక్ అవుతావో నేను ఊహించగలను అభి. తనకి నీతో ఉన్నది ఒకే ఒక జ్ఞాపకం. నీ మీదున్న ఇష్టం ఆ జ్ఞాపకానికి మరపునివ్వలేదు. అంతేగాని నీతో పెళ్ళి అనే మాట ఆ జ్ఞాపకాన్ని శాశ్వతంగా తన మనసులో ముద్రించేసింది. తనని నీ తలుపుల్లో అనుక్షణం ముంచెత్తింది. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మనిషిగా తన పక్కన లేకపోవచ్చు, కానీ తన ఆలోచనల్లో ఎప్పుడూ ఉన్నావు అభి. అందుకేనేమో దూరంగా ఉన్నా తను నిన్ను అంతలా ప్రేమించగలిగింది అన్నాడు వంశీ. అతను చెప్పేది వింటూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు అభి. అతను చెప్పింది మరలా నెమరు వేసుకుంటూ మనసుకు తీసుకుంటూ తేజుని చూస్తూనే ఉన్నాడు. కాసేపటికి నోరు తెరిచి, సరే అప్పుడంటే తన మీద నాకు మంచి ఒపీనియన్ లేదు కాబట్టి చెప్పలేదు, మరి ఇప్పుడు కూడా ఎందుకు చెప్పట్లేదు అని అడిగాడు. అలా చెప్తే ఛాన్స్ తీసుకున్నట్టు అవుతుంది అభి. నువ్వే అర్థం చేసుకుంటావని ఎదురు చూస్తుందేమో. శ్రావణి మోసం చేసిందని తెలిసిన టైంలో నీకు సపోర్ట్గా నిలబడిందని తనతో నువ్వు సర్దుకోవడం కాదు తనకి కావాల్సింది. నీ మనసు తనని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు తనకి ప్రేమతో దగ్గరవ్వాలి. అందుకే చెప్పలేదేమో అన్నాడు. నిజమే, కానీ మనసులో దాచుకుంటే నాకెలా తెలుస్తుంది? నా మీద తనకి అలాంటి ఒపీనియన్ ఉందని, ప్రేమిస్తున్నానని చెప్తే కదా కనీసం అటువైపు ఆలోచనైనా వస్తుందేమో కదా నాకు అన్నాడు. ఇప్పుడేమీ చెప్పకుండా తెలుసుకున్నావుగా, అలానే తెలుస్తుందనుకుందేమో. ఏదో కొంచెం బుర్ర పని చేసి బల్బు వెలిగింది. కానీ ఒకవేళ నేను అలా ఆలోచించకపోయి ఉంటే ఇక మా లైఫ్ అంతా ఇంతేగా. ఇంత చేసింది ఐ లవ్ యూ అని ఒక మాట చెప్పడానికి ఏమంటా? బావా, ఎక్కడైనా ముందు అబ్బాయి ప్రపోజ్ చేయాలనుకుంటారు కానీ అమ్మాయిలు చేస్తారా ఏంటి? తేజు కూడా అలా నీతోనే చెప్పించుకోవాలని ఎదురు చూస్తుందేమో మరి అన్నాడు వంశీ. అలా అని రాజ్యాంగంలో రాసిందా? అంత ఇష్టం ఉన్నప్పుడు ముందు అమ్మాయిలే ఎందుకు ప్రపోజ్ చేయకూడదు? సరే, ఒకవేళ తేజు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు?
చెప్పొచ్చుగా అంటున్నావు. ఒప్పేసుకుంటావా అని అడిగాడు. లేదురా, తనలోనే దాచుకోవడం వల్ల ఏమొస్తుందని అలా అన్నాను. నాకు తన ప్రేమ గురించి తెలిస్తే ఇప్పుడు కాకుండా మెల్లగా ఆయన ఆలోచిస్తాగా. ఇప్పటి వరకు నేను శ్రావణి నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఉన్నాను. పెళ్లి జరిగిందిగా అని మా ఇద్దరి మధ్య ప్రేమ అనే ఆలోచన ఇప్పటి వరకు నాకైతే లేదు. అలాగని తేజుతో బంధం తెంపుకుంటానని కాదు. నాకు కొంచెం టైం పడుతుంది. సమయం తీసుకుంటానేమో కానీ ఇలా ఉండిపోను. ఖచ్చితంగా తేజుతో మూవ్ ఆన్ అవుతాను. తన ప్రేమకి లొంగిపోయి నేను కూడా తనని ప్రేమిస్తానేమో. ఇప్పుడే అయితే చెప్పలేనుగా అన్నాడు అభి. అతను చెప్పిందంతా జాగ్రత్తగా విని ఆలోచనలో పడిపోయాడు వంశీ. అప్పుడే వంశీ అని పిలుపు వినిపించి అటువైపు చూశాడు. అక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే పనులు చూసుకోవాల్సింది పోయి ఉప్పర్ మీటింగ్ పెట్టారేంట్రా అంటూ అభి వైపు చూస్తూ వంశీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే అరిచింది తేజు. దేవుడా, చుట్టూ అంతమంది ఉండే అక్కడి నుంచి వస్తుంది చూడు. పదబావ వెళ్దాం, లేకపోతే అక్కడి నుంచే ఏదైనా విసిరేస్తుంది అన్నాడు వంశీ. ఆ కోపం నీ మీద కాదులే, నువ్వు పద, నేను వస్తాను అన్నాడు అభి నవ్వుతూ. వంశీ వెళ్ళిపోయాక తమ గది మొత్తం శోధించి మొత్తానికి కావాల్సింది దొరకపుచ్చుకున్నాడు. తెల్లని రుమాల్ మీద ఉన్న మరకలు తేజు దెబ్బ తగిలినప్పటి రక్తపు మరకలని అర్థమైంది. ఒక మూలన అందంగా కుట్టి ఉన్న ఏఎస్ని కూడా చూసి జేబులో పెట్టుకుని వంశీ వాళ్ళ ఇంటికి నడిచాడు. హల్దీ ఫంక్షన్కి చేసిన ఏర్పాట్లని గమనిస్తూ తెలిసిన వాళ్ళందరినీ పలకరిస్తూ చనువుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భారతి గారిని మాలిని గారిని కూడా చూసి ఇంతకుముందు తేజు ఉన్న చోట కనిపించకపోయేసరికి తన గురించి అడిగాడు. ఆ గదిలో ఉంది అని ఒక రూమ్ చూపించారు భారతి. సరే అని అటువైపు వెళ్ళాడు. ఆ గదిలో ఎవరూ లేరు, తేజు తప్ప. కానీ పెళ్ళికి సంబంధించిన చాలా సామాన్లు ఉన్నాయి. కాసేపట్లో మొదలు కాబోయే హల్దీ ఫంక్షన్కి కావాల్సినవన్నీ సిద్ధంగా ఉంచి పిల్లలు పడేస్తారని ఆ టైంకి బయట పెట్టుకోవచ్చని అక్కడే ఉంచారు. వాటినే తేజు సర్దుతుంది. అభి వచ్చాడని తెలిసినా పట్టించుకోలేదు. ఇక్కడేం చేస్తున్నావు సంహి అన్నాడు చుట్టూ చూస్తూ. చటుక్కున అతని వైపు చూసి ఏమని పిలిచావని అడగబోయి ఆగిపోయింది. ఏం తెలియనట్టు ఏంటన్నట్టు కళ్ళు ఎగరేశాడు అభి. తనకి సంహి అని వినిపించినా అభి ఎందుకలా పిలుస్తాడు అతనికి తెలియదు కదా. పిలిచే ఛాన్స్ లేదు అనుకుని మళ్ళీ తన పనిలో పడిపోయింది. అర నిమిషం ఆగి ఆకలిస్తుంది సంహి అన్నాడు అభి. ఈసారి తన పేరు మరింత క్లారిటీగా వినిపించడంతో అతని వైపు తిరిగి ఏమన్నావు అంది తేజు. ఆకలేస్తుంది అన్నాను అన్నాడు పొట్ట మీద చేపెట్టుకుంటూ. దాని తర్వాత అని అడిగింది. నేనేమనలేదు, నువ్వే అడిగావు ఏమన్నానని. ఆకలేస్తుంది అని ఏమని పిలిచావు నన్ను సీరియస్గా చూస్తూ అడిగింది. ఏమని పిలిచా? తేజు అని అన్నాడు భుజాలెగరేస్తూ. నాకు అలా వినిపించలేదే అంది సూటిగా చూసి. మరెలా వినిపించింది అని అభిలో క్యూరియస్నెస్. మరలా డౌట్ వచ్చేసి తనకే తప్పుగా వినిపించిందేమో అనుకుని మళ్ళీ సామాన్లు సర్దుతుంది తేజు. తేజు, నువ్వు నాకన్నా ముందొచ్చేసావు. ఇవాళ కూడా నాకు కర్చీఫ్ కనిపించలేదు. నీకు తెలుసుగా నాకు పాకెట్లో కంపల్సరీ హ్యాంకీ ఉండాలని, అందుకే ఇది తెచ్చేసుకున్నా అన్నాడు పాకెట్లోంచి తీసి చూపిస్తూ. అది చూస్తూనే లాక్కోవడానికి అతని మీదకి వెళ్ళింది తేజు. తన రియాక్షన్ ఊహించిందే కాబట్టి తప్పించుకున్నాడు. ఏయ్, అది నాది, అది నేనెవరికి ఇవ్వను, మర్యాదగా ఇచ్చేయ్. ఏంటో అంత స్పెషల్ అన్నాడు. సీరియస్ అభి, ఇచ్చేయని చేయి చాపింది. సరే ఇచ్చేస్తాలే, నాకు ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు. దానికి నేనెందుకు, ఇంటికి వెళ్తే లక్ష్మి పెడుతుంది. లేదు అంటే ఇక్కడ కూడా చాలా చేశారు, వెళ్ళి తినొచ్చు తిరిగి కోపాన్ని తెచ్చుకుంటూ అంది తేజు. లక్ష్మి పెడుతుందని ఇక్కడ ఉంటుందని నాకు తెలీదా? నువ్వు పెట్టలేదనే కదా నేను తినకుండా వచ్చింది. నువ్వు వచ్చి పెడుతూనే తింటాను. ప్లీజ్ రా తేజు. రాను, నాకు పనుంది, నువ్వు వెళ్ళి తిను అంది. అరే, ఇంతలా బ్రతిమాలుతున్నా కదా, వచ్చి పెట్టొచ్చుగా అన్నాడు. కుదరదు, ఇక్కడ పనుంది, నేను రాను అంది. అచ్చా, అస్సలు రావా? నువ్వే వస్తావు అన్నాడు. రాను అంటున్నానా? వస్తావు. ఎలా?
ఇలా అని తన చేతికి అందేంత దూరంలో ఉన్న పసుపు చేతిలోకి తీసుకుని తేజు బుగ్గకి పూసేశాడు అభి. ఓయ్ రాయొద్దు అని తుడిచేసుకుంది తేజు. నువ్వు రావాలంటే తప్పదు అని మళ్ళీ పూశాడు. రాను 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 అని మళ్ళీ తుడుచుకుంది. ఆహా, ఇదంతా పూసేస్తే ఫ్రెష్ అవ్వడానికి వస్తావుగా అంటూ గుప్పెడు పసుపు తీసుకుని తేజు మెడ దగ్గర వేసేశాడు. అది దులుపుకుంటూ ఏ మెంటల్ వద్దని చెప్తున్నానా, వెళ్ళిక్కడి నుంచి అని అరిచింది. నువ్వు రావాలని చెప్తున్నానా అని ఇంకో గుప్పెడు పసుపు రెండో వైపు వేసేశాడు. అప్పటిదాకా సహనంగా ఉన్నది ఇంకా ఇలా కాదని తను కూడా 2 గుప్పెళ్లతో పసుపు తీసుకుని అభి మీద వేసేసింది తేజు. నా షర్ట్ అని చూసుకుని నేను ఒక చేత్తో వేస్తే నువ్వు 2 చేతులతో వేస్తావా అంటూ అభి కూడా 2 చేతులతో అందినో పట్టుకుని తేజు తల మీద పసుపు చందనాలని వర్షంలా కురిపించాడు. నీ షర్టేనా, నా చీర పాడవట్లేదా అని తేజు కూడా రెచ్చిపోయింది. కోపాన్ని మర్చి తేజు, ఆకలిని మర్చి అభి ఒకరికొకరు ఎవరూ తగ్గకుండా అక్కడున్న పసుపు చందనాల బేషన్లు మొత్తం సక్సెస్ఫుల్గా ఎంప్టీ చేసేసారు. రే ఏం చేస్తున్నారా అని వంశీ అరిచిన అరుపుకి ఈ లోకంలోకి వచ్చి అతని వైపు చూశారు. వంశీ అరుపుకే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేశారు. అభి తేజు అవతారాలను చూసి ఒకరు నెత్తిన చేయి పెట్టుకుంటే ఇంకొకరు చేతితో నోరు మూసుకున్నారు. మరొకరు ఇదేం పని అన్నట్టు నడుం మీద చేతులు పెట్టుకుని చూస్తుంటే ఇంకొకరు ఆశ్చర్యంతో నోరు వదిలేసి చూస్తూ నుంచున్నారు. ఇలా ఉన్నాయి అక్కడున్న వాళ్ళందరి రియాక్షన్స్. పసుపు గంధంలో ముంచి లేపినట్టున్నారు ఇద్దరు. ఏంటర్రా ఇది, చిన్నపిల్లల్లా ఒకరి మీద ఒకరు పోసేసుకున్నారు, ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కదా అని అక్కడ పెట్టిన పసుపు గంధం బేషన్లను చూస్తే మొత్తం ఖాళీ. ఇప్పుడు ఫంక్షన్ చేయడానికి కూడా మిగల్చకుండా మొత్తం వేసేసుకున్నారా అని తల కొట్టుకుంటూ గబగబా లిస్ట్ రాసి వంశీకి ఇచ్చి తీసుకురమ్మని పంపించారు వంశీ వాళ్ళ అమ్మగారు. భారతి మాలిని కూడా ఆశ్చర్యంగా కోపంగా చూస్తున్నారు. అందరి ముందు తప్పు చేసినట్టు వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక బెల్లం కొట్టిన రాళ్ళలా నిల్చున్నారు ఇద్దరు. ఇంకా నుంచున్నారే, వెళ్ళండి, వెళ్ళి స్నానాలు చేసిరండి. మీ అవతారాలు చూస్తుంటే ఇంటి పైన ట్యాంక్ ఖాళీ అవుతుంది కానీ మీ ఒంటి మీద పసుపు మాత్రం పోయట్లేదు అన్నారు మాలిని. ఇద్దరూ తలదించేసి సైలెంట్గా ఇంటికి వచ్చేసారు. అదండి మంగళ్యం 47వ భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.